మేషరాశి వారికి రాబోయే 15 రోజుల దశ మరియు దిశను నిర్ణయించే మూలమంత్రం ఇదే. నమస్కారం. మనం ప్రవేశిస్తున్న ఈ కాలం జనవరి 3, 2026 నుండి జనవరి 17, 2026 వరకు జ్యోతిష్య లెక్కల ప్రకారం ఒక సంధి కాలం. ఇది ఒక ప్రత్యేకమైన యాదృచ్ఛికం. ఇక్కడ బ్రహ్మాండం మీకు ఇతరుల కంటే కాదు, మీ పాత వెర్షన్ కంటే మెరుగ్గా మారడానికి ఒక అరుదైన అవకాశాన్ని ఇస్తోంది. మీరు మేషరాశివారైతే ఈ చర్చను చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. నేనిక్కడ మిమ్మల్ని భయపెట్టడానికో లేదా వ్యర్థమైన ఆశలు కల్పించడానికో రాలేదు. మీ అదృష్ట ద్వారాలను తడుతున్న ఆ చతుర్గ్రహ యోగం గురించి, మరియు జనవరి 15 తర్వాత మీ ఏలినాటి శని సమీకరణం ఎలా పూర్తిగా తారుమారు కాబోతుందో తెలిపే తర్కాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ చర్చ పూర్తయ్యే సమయానికి ఈ 15 రోజుల్లో మీ శక్తిని అదృష్టం నుండి బయటకు తీసి కర్మసింహాసనంపై ఎలా ప్రతిష్ఠించాలనే దానిపై మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది. పదండి, నక్షత్రాల ఈ భాషను విశ్లేషిద్దాం. మీ 9వ ఇంట్లో అంటే ధనుస్సు రాశిలో గ్రహాల ఒక మహా సమ్మేళనం జరుగుతోంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని చతుర్గ్రహ యోగం అంటారు. ఇక్కడ ఎవరు ఉన్నారో గమనించండి. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఇతను మీ ఆత్మ మరియు అధికారానికి కారకుడు. ఇక్కడ కుజుడు ఉన్నాడు. ఇతను మీ లగ్నాధిపతి మరియు శక్తికి మూలం. ఇక్కడ బుధుడు ఉన్నాడు. ఇతను మీ తెలివితేటలను మరియు నిర్ణయాధికారాన్ని నియంత్రిస్తాడు. మరియు వీరితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు. ఇతను ధనం మరియు వైభవానికి అధిపతి. 4 ముఖ్యమైన గ్రహాలు మీ భాగ్యస్థానాన్ని మేల్కొల్పుతున్నాయి. దీని అర్థం స్పష్టం. జనవరి 12 వరకు మీరు విస్తరించాలని ప్రకృతి స్వయంగా కోరుకుంటోంది. ఇది సంకుచిత ఆలోచనల సమయం కాదు. ఇది పెద్ద ప్రణాళికలు, సుదూర ప్రయాణాలు మరియు మీ దృక్పథాన్ని విస్తృతం చేసుకునే సమయం. ఇప్పుడు మీ క్షేమం సమస్యల నుంచి నిండా చిత్తులో ఉండవలసి ఉంది. ఇంటి కళాశాలను, అభ్యంతరాలను, భౌతిక సమస్యల నుంచి మీ సినుకై ఉన్న సుఖ సంకల్పాన్ని చేసుకునే సమయం. ఇప్పుడు మీ ఏకాగ్రత అంతా విస్తరణపైనే ఉండాలి. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త వహించాల్సిన విషయం ఉంది. ఈ శక్తి శాశ్వతం కాదు. జనవరి 12వ తేదీ తర్వాత బ్రహ్మాండం తన గతిని మార్చుకుంటుంది. ఈ శక్తి అంతా 9వ ఇంటి నుండి బయటకు వచ్చి మీ 10వ ఇంట్లో అంటే మకర రాశిలో ప్రవేశిస్తుంది. మరియు మకర రాశి అంటే కఠిన శ్రమ అని అర్థం. ఇక్కడ సమీకరణం మరింత ఆసక్తికరంగా మారుతుంది, ఎందుకంటే 2 నిర్ణయాత్మక గ్రహాలు ఇప్పటికే అక్కడ తమ స్థానాన్ని ఆక్రమించి ఉన్నాయి. మొదటిది మీ 11వ ఇంట్లో రాహువు. ఇతను లాభాలనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ భ్రమలను కూడా సృష్టించగలడు. మరియు రెండవది మీ 12వ ఇంట్లో శని. మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నందున శనిదేవుడిక్కడ మీ సహనాన్ని మరియు క్రమశిక్షణను తుది పరీక్ష చేస్తున్నారు. కాబట్టి మొత్తంగా రాబోయే 2 వారాల లెక్కాచారం ఏమిటంటే, మొదటి 10 రోజులు అదృష్టం మీకు వేగాన్ని ఇస్తుంది, మరియు తర్వాతి 5 రోజులు కర్మ మీ నుండి ఫలితాలను డిమాండ్ చేస్తుంది. వీటన్నిటి కేంద్ర బిందువు జనవరి 15. అప్పుడు మీ లగ్నాధిపతి కుజుడు ఉచ్చస్థితికి వస్తాడు. ఇది మీ కెరీర్ దిశను మార్చగల తేదీ. కాబట్టి రండి, ఇప్పుడు జీవితంలోని ప్రతి అంశాన్ని, కెరీర్, ధనం మరియు సంబంధాలను వాస్తవాలు మరియు తర్కాలతో లోతుగా అర్థం చేసుకుందాం. మొదటగా ఈ సమయంలో మీకు అత్యంత ముఖ్యమైన విషయమైన మీ కెరీర్ మరియు వృత్తి గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, నేను వీడియో ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ సమయం చారిత్రాత్మకం. నేనలా ఎందుకంటున్నాను? దీనికి కారణం మీ 10వ ఇంట్లో జరగబోయే కదలికలు. దీనిని మనం 2 దశలుగా విభజించి అర్థం చేసుకుందాం. మొదటి దశ జనవరి 3 నుండి జనవరి 12 వరకు. ఇది ప్రణాళికా సమయం. ఈ సమయంలో మీ లగ్నాధిపతి కుజుడు మరియు కెరీర్ కారకుడైన సూర్యుడు ఇద్దరూ 9వ ఇంట్లో ఉన్నారు. 9వ ఇల్లు భాగ్యానికి సంబంధించింది, కానీ ఇది కర్మస్థానానికి 12వ ఇల్లు కూడా. దీని అర్థం ఏంటి? దీని అర్థం జనవరి 12 వరకు మీరు చాలా కష్టపడుతున్నారని, ప్లానింగ్ అద్భుతంగా ఉందని మీకు అనిపిస్తుంది. కానీ వాస్తవ క్షేత్రంలో ఆలస్యం జరుగుతుంది. మీరు ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకుంటే 12వ తేదీ వరకు మీకు అనుమతి దొరకపోవచ్చు. మీరు ఇంటర్వ్యూ ఇస్తుంటే కాల్ రావడానికి సమయం పట్టవచ్చు. ఇక్కడ మీరు శని పాత్రను కూడా అర్థం చేసుకోవాలి. శని 12వ ఇంట్లో కూర్చుని మీ కెరీర్ స్థానంపై తన 3వ దృష్టిని ప్రసరిస్తున్నాడు. ఈ దృష్టి ఆలస్యాన్ని సృష్టిస్తుంది. పనులు నిలిచిపోతున్నాయని మీకనిపిస్తుంది. మీకు బద్ధకం అనిపించొచ్చు. నా సలహా, జనవరి 12 వరకు నిరాశ చెందకండి. ఇది బాణాన్ని వెనక్కి లాగే సమయం. మీ ఫైళ్లను సిద్ధంగా ఉంచుకోండి. మీ ప్రెజెంటేషన్ను మెరుగుపరుచుకోండి. రెండో దశ
జనవరి 13 నుండి జనవరి 17 వరకు ఇది విస్ఫోటన సమయం. ఆ తర్వాత వస్తుంది ఆ సమయం. అప్పుడు ఆట పూర్తిగా మారిపోతుంది. జనవరి 12వ శుక్రుడు 10వ ఇంట్లోకొస్తాడు. శుక్రుడు మీకు ధనం మరియు వ్యాపారానికి అధిపతి. ఇతను కర్మస్థానంలోకి రాగానే మీ పనిలో ఒక మెరుపు వస్తుంది. ఆఫీస్లో మీ పనికి ప్రశంసలు మొదలవుతాయి. జనవరి 14 మకర సంక్రాంతి నాడు సూర్యదేవుడు 10వ ఇంట్లో ప్రవేశిస్తాడు. కాలపురుషుని కుండలిలో 10వ ఇంట్లో సూర్యుడికి దిగ్బలం లభిస్తుంది. అంటే సూర్యుడిక్కడ అత్యంత శక్తివంతుడిగా ఉంటాడు. మీ ప్రభుత్వ పని ఏదైనా ఆగిపోయి ఉంటే, టెండర్ పాస్ కాకపోతే లేదా బాస్‌తో గొడవలుంటే, చదువున్నటి తేదీ తర్వాత పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఇక జనవరి 15 ఈ తేదీని మార్చేసుకోండి. మీ రాశ్యాధిపతి కుజుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితిని పొందుతాడు. ఇది ఎందుకు ముఖ్యం? కుజుడు సేనాపతి. సేనాపతికి సింహాసనం దక్కినప్పుడు, అది కూడా తన అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉన్నప్పుడు అతను ఆగడు. ఫలితంగా ఇది రుచక పంచ మహాపురుష యోగాన్ని నిర్మిస్తుంది. జనవరి 15 తర్వాత మీలో శక్తి విస్ఫోటనం జరుగుతుంది. మీరు అలసటను మర్చిపోతారు. మీ పని వేగాన్ని చూసి జనం ఆశ్చర్యపోతారు. ప్రమోషన్ వరుసలో ఉన్నవారికి జనవరి 15 నుండి 31 మధ్య ఆ లెటర్ అందవచ్చు. మీరు జాబ్ మార్చాలనుకుంటే జనవరి 15, 16 మరియు 17 తేదీల్లో అప్లై చేయండి. విజయావకాశాలు 100% ఉన్నాయి. ఏ రంగాలు ప్రకాశిస్తాయి? మా డేటా ప్రకారం మీరు ఇంజనీరింగ్, మెడికల్, రీసెర్చ్, రియల్ ఎస్టేట్, పోలీస్, ఆర్మీ లేదా నిర్మాణ రంగంలో ఉంటే ఈ సమయం మీ జీవితంలో స్వర్ణయుగంగా నిరూపితమవుతుంది. కానీ ఒక జాగ్రత్త. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి ఇతరులపై ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తాడు. జనవరి 15 తర్వాత మీ సహోద్యోగులపై పెత్తనం చెలాయించడం మానుకోండి. గుర్తుంచుకోండి, నాయకుడు అంటే అందర్నీ కలుపుకుపోయేవాడు, కేవలం ఆదేశాలిచ్చేవాడు కాదు. కెరీర్ శిఖరాల తర్వాత ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. మీ జేబు బరువుగా ఉంటుందా, లేక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయా? ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన వైరుధ్యం ఏర్పడుతోంది. ఒకవైపు రాహువు వరం ఉంది. రాహువు మీ 11వ ఇంట్లో కూర్చున్నాడు. కుంభరాశిలో రాహువు 11వ ఇంట్లో చాలా బలంగా ఉంటాడని భావిస్తారు. ఇది ద్వంద్వ లాభాల స్థితి అని డేటా సెట్ చెప్తోంది. దీనర్థం జనవరి 3 నుండి 17 మధ్య మీకు డబ్బు కొరత ఉండదు. డబ్బు ప్రవాహం నిరంతరం ఉంటుంది. మీకు ఊహించని మార్గాల నుండి హఠాత్తుగా డబ్బు రావచ్చు. షేర్ మార్కెట్ నుండి లాభం, ఏదైనా పాత నిలిచిపోయిన పేమెంట్ తిరిగి రావడం, లేదా ఏదైనా సైడ్ బిజినెస్ నుండి అకస్మాత్తుగా లాభం కలగవచ్చు. ముఖ్యంగా జనవరి 12 తర్వాత ధనాధిపతి శుక్రుడు కర్మస్థానంలోకి వచ్చినప్పుడు మీ వృత్తి నుండి మీ ఆదాయంలో నేరుగా పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు శని మరియు శుక్రుని సవాలు ఉంది. కానీ ఆగండి, సంతోషించే ముందు ఈ హెచ్చరికను వినండి. మీ 12వ ఇంట్లో శనిదేవుడు కూర్చున్నాడు మరియు జనవరి 12వ తేదీ వరకు శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడంటే లగ్జరీ, శని అంటే ఖర్చు. జనవరి 3 నుండి 12 మధ్య మీకు ఆలోచించకుండా షాపింగ్ చేసే పిచ్చి పట్టొచ్చు. మీరు ఆన్లైన్లో స్క్రోల్ చేస్తున్నారు, ఏదైనా ఖరీదైన వస్తువు కనిపించింది, వెంటనే కొనేశారు. ఆ తర్వాత దాని అవసరమే లేదని తెలుస్తుంది. మీరు స్నేహితులతో పార్టీకి వెళ్లారు, జోష్లో మొత్తం బిల్లు మీరే కట్టేశారు. జ్యోతిష శాస్త్రంలో దీనిని ధన అపవ్యయం అంటారు. ఇక రాహువు వల గురించి నేను మీకు ఇవ్వాలనుకుంటున్న అతిపెద్ద జాగ్రత్త సట్ట లేదా జూదం. 11వ ఇంటి రాహువు మీ చెవిలో ఇలా చెప్తాడు: అరే, మొత్తం డబ్బు ఈ షేర్లో పెట్టు, రేపు రెట్టింపు అవుతుంది. లేదా క్రిప్టోలో పెట్టు, రాత్రికి రాత్రే ధనవంతుడివవుతావు. మిత్రులారా, ఇది రాహువు వల. శని 12వ ఇంట్లో కూర్చుని నష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సలహా, జనవరి 3 నుండి 17 మధ్య ఏదైనా త్వరగా ధనవంతులు అవ్వండి అనే స్కీమ్లకు దూరంగా ఉండండి. మీ కష్టార్జితాన్ని సురక్షితంగా ఉంచుకోండి. పెట్టుబడి పెట్టండి, కానీ జూదం ఆడకండి. ధనం మరియు కెరీర్ తర్వాత అతిపెద్ద ధనం ఆరోగ్యం. మేషరాశివార్లారా, ఈ పక్షం రోజుల్లో మీ ఆరోగ్య జాతకం 2 వేర్వేరు కథలని చెప్తోంది. మొదటి కథ జనవరి 3 నుండి 14 వరకు. ఇది సున్నితమైన సమయం. ఈ సమయంలో మీ రాశ్యాధిపతి కుజుడు, సూర్యుడు మరియు బుధుడితో కలిసి 9వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఆచార్య గారు, 9వ ఇల్లు మంచిదే కదా, మరి సమస్య ఏమిటి? సమస్య సూర్యుడు మరియు బుధుడు కలయిక మరియు వాతావరణ ప్రభావం. ఈ సమయంలో మీకు ముక్కు, చెవి మరియు గొంతు సమస్యలు చుట్టుముట్టవచ్చని డేటా సెట్ స్పష్టంగా సూచిస్తోంది.
గొంతులో ఇన్ఫెక్షన్, టాన్సిల్ సమస్య లేదా కారణం లేని తలనొప్పి మరియు కలలో మంట. కుజుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి శరీరంలో పిత్తం పెరగవచ్చు, కానీ బయటి వాతావరణం మరియు కఫఫం మిమ్మల్ని పట్టుకోవచ్చు. ఉపాయం: 14వ తేదీ వరకు చల్లటి పదార్థాలకు దూరంగా ఉండండి. ఐస్ క్రీం, కోల్డ్ డ్రింక్స్ లేదా రాత్రిపూట పెరుగు తినడం ఇవి మీకు విషంసంతో సమానం కావచ్చు. మీ రోగనిరోధక శక్తిపై దృష్టి పెట్టండి. రెండవ కథ జనవరి 15 తర్వాత. ఇది శక్తి సమయం. జనవరి 15 రాగానే మరియు కుజుడు 10వ ఇంట్లో ఉచ్చస్థితిని పొందుగానే అద్భుతం జరుగుతుంది. అకస్మాత్తుగా మీ బద్ధకమంతా మాయమైపోయినట్లు మీరు గమనిస్తారు. మీ శరీరంలో కొత్త ప్రాణం వచ్చినట్లు ఉంటుంది. కుజుడు రక్తం మరియు మజ్జకు కారకుడు. ఉచ్చకుజుడు మీ జీవశక్తిని శిఖరానికి తీసుకెళ్తాడు. మీరు జిమ్కి వెళ్తుంటే లేదా స్పోర్ట్స్ ఆడుతుంటే 15వ తేదీ తర్వాత మీ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. పాత రోగాలతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. కేవలం ఒక చిన్న ఆందోళన. శని 12వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 10వ ఇంట్లోకి వచ్చినప్పుడు అతని దృష్టి శనిపై కూడా పడుతుంది. దీనివల్ల మీకు అప్పుడప్పుడు నిద్ర పట్టకపోవటం అనే ఫిర్యాదు ఉండవచ్చు. మెదడు ఎంత చురుగ్గా ఉంటుందంటే రాత్రిపూట నిద్రపోలేరు. అందుకే ధ్యానం తప్పనిసరిగా ఆచరించండి. ఇప్పుడు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ప్రేమ, వివాహం మరియు కుటుంబం. కుటుంబం విషయంలో ఇక్కడ ఒక చాలా శుభ సంకేతం ఉంది. దేవగురువు బృహస్పతి మీ 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇల్లు తోబుట్టువులది. గత కొంతకాలంగా అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్లతో ఏదైనా వివాదం నడుస్తుంటే లేదా ఆస్తి విషయంలో ఏదైనా గొడవ ఉంటే ఈ సమయంలో అది పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ఒక ఐక్యత రావడాన్ని మీరు చూస్తారు. జనవరి 14 తర్వాత సూర్యుడి స్థితి వల్ల తండ్రి సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. సంతానం మరియు ప్రేమ విషయంలో నేను మిమ్మల్ని కొంచెం హెచ్చరించాలి. మీ 5వ ఇంట్లో కేతువు ఉన్నాడు. కేతువు అంటే ఏమిటి? కేతువు ఒక శూన్యం. కేతువు విచ్ఛేదం. జనవరి 3 నుండి 17 మధ్య లవ్ లైఫ్లో కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. మీరు ఒకటి చెబితే మీ పార్ట్నర్ దానికి మరొక అర్థం తీసుకోవచ్చు. అనుమానం మరియు అపోహల మేఘాలు కమ్ముకోవచ్చు. సంతానపక్షం గురించి చెప్పాలంటే కేతువు కారణంగా మీ పిల్లల ఆరోగ్యం లేదా వారి భవిష్యత్తు గురించి మీకు కొంచెం మానసిక ఆందోళన ఉండవచ్చు. సలహా: మీ పార్ట్నర్ మరియు పిల్లలతో పారదర్శకంగా ఉండండి. విషయాలను మనసులో ఉంచుకోకండి. మనసు విప్పి మాట్లాడండి. వైవాహిక జీవితం. జనవరి 3 నుండి 12 వరకు శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు. ఇది రొమాంటిక్ ట్రావెల్ యోగం. మీరు పార్ట్నర్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కానీ అక్కడ సూర్యుడు మరియు కుజుడు కూడా ఉన్నారు కాబట్టి ప్రయాణంలో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. శుభవార్త ఏంటంటే జనవరి 13 తర్వాత శుక్రుడు 10వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామికి వారి పనిలో పెద్ద విజయం లభిస్తుంది. వారి అభివృద్ధి వల్ల మీ ఇంటి వాతావరణం పండుగలా మారుతుంది. పదండి, ఇప్పుడు ఒక ప్రత్యేక వర్గం గురించి మాట్లాడుకుందాం. వీరు తరచుగా రాశిఫలాల్లో విస్మరించబడతారు, కానీ వీరే ప్రతి ఇంటికి పునాది. మన తల్లులు, సోదరీమణులు మరియు గృహిణులు. మేషరాశికి చెందిన మహిళలు ఎవరైతే ఇంటిని చూసుకుంటారో మీకు ఈ జనవరి 3 నుండి 17 సమయం 2 వేర్వేరు రంగుల్లో ఉంది. మొదటిది ధార్మిక మరియు ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రారంభ రోజుల్లో అంటే జనవరి 12 వరకు మీ 9వ ఇంట్లో గ్రహాల కూటమి ఉంది. మీ మనస్సు పూజలు, సత్సంగాలు లేదా ఏదైనా తీర్థయాత్రలపై ఎక్కువగా ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు లేదా ఇంట్లోనే ఏదైనా కీర్తన లేదా పూజ ఏర్పాటు చేయవచ్చు. హెచ్చరిక: ఇక్కడ కుజుడు మరియు సూర్యుడు కూడా ఉన్నారు కాబట్టి అత్తగారి వైపు వారితో లేదా ఆడపడుచు తోడుకోడలతో చిన్న చిన్న విషయాలపై అహంకార ఘర్షణ లేదా వాదన జరగవచ్చు. సలహా: ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండండి మరియు మీ శక్తిని దైవభక్తిలో పెట్టండి. రెండవది హోమ్ మినిస్టర్ పవర్. అసలైన మార్పు 13వ తేదీ తర్వాత వస్తుంది. తరచుగా మనం 10వ ఇల్లు కేవలం ఆఫీస్ వెళ్లేవారి కోసమే అని అనుకుంటాం. కాదు, ఒక గృహిణికి ఆమె ఇల్లే ఆమె కార్యక్షేత్రం. జనవరి 15వ తేదీన మీ రాస్యాధిపతి కుజుడు 10వ ఇంట్లో ఉచ్చస్థితికి వచ్చినప్పుడు మీరు పనిచేసే వేగం రెట్టింపు అవ్వడాన్ని మీరే చూస్తారు. మీరు ఇంట్లో ఆగిపోయిన పనులను, అది రిపేరింగ్ అయినా, శుభ్రం చేయడమైనా లేదా రినోవేషన్ అయినా ఒక బాస్ లాగా పూర్తి చేస్తారు. 10వ ఇల్లు హోదాకు కూడా సంబంధించింది. ఈ సమయంలో కుటుంబంలో మీ మాటకు విలువ ఇవ్వబడుతుంది. మీ నిర్ణయాలు ఆమోదించబడతాయి. మీరు ఇంటి హోమ్ మినిస్టర్గా వెలుగొందుతారు. ఒక ఆందోళన మరియు ఒక పరిష్కారం. బడ్జెట్ ఆందోళన. శని 12వ ఇంట్లో ఉన్నాడు. ఇంటి బడ్జెట్ తారుమారు కావచ్చు. హఠాత్తుగా ఏదైనా ఖర్చు రావచ్చు. అందుకే